మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి తిరుపతి అలిపిరి వద్ద హై టెన్షన్ నెలకొంది. వైసీపీ ధర్నాతో ఉద్రిక్త చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం అలిపిరి జూ పార్క్ బైపాస్ రోడ్ కి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను అధికారులు తొలగించారు. దీంతో వ్యాపారస్తులకు మద్దతుగా వైసీపీ ఆందోళన చేపట్టింది. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు వైసీపీ ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించకూడదని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి అలిపిరి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ధర్నాతో అయితే ఉద్రిక్త చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. వారం రోజుల క్రితం అలిపిరి జూ పార్క్ బైపాస్ రోడ్ కి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారస్తుల దుకాణాలను అధికారులు అయితే తొలగించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇక దీంతో వ్యాపారస్తులకు మద్దతుగా వైసీపీ ఆందోళన చేపట్టింది. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు వైసీపీ ధర్నాను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించకూడదని ప్రకటించారు. అయితే నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. ఫోన్లలో గోపీనాథ్, చూస్తున్నాం తిరుపతిలో అలిపిరి వద్ద ఏ విధంగా ఉద్రిక్త వాతావరణం ఉందో మనకు తెలుస్తుంది. ప్రతి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతిలో అంటే అలిపిరి సమీపంలోని అంటే అక్కడ వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు వీళ్ళు పెద్ద ఎత్తున చేరుకొని నిరసన ఆందోళన చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అలిపిరి సమీపంలో జూ పార్క్ రూట్ లో దాదాపుగా ఒక 50 నుంచి 70 సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులకు సంబంధించి దుకాణాలు, షాప్స్, హోటల్స్, చిన్న చిన్న బండి కుట్టి వీటన్నిటిని కూడా ఈ మధ్య కాలంలోనే తొలగించడం జరిగింది. అయితే దానికి సంబంధించి వైసీపీ అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీ నేతల పైన. అందువల్ల ఇవాళ పెద్ద ఎత్తున అంటే నిరసన చేస్తామని చెప్పి పోలీసులు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే పోలీసులు ఆల్రెడీ 1వ తారీఖు నుంచి కూడా ఈ నెల 30వ తారీఖు వరకు కూడా 30 యాక్ట్ పోలీసు అంటే అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి సభలు, సమావేశాలు, అదేవిధంగా ర్యాలీలు, ఇట్లా ధర్నాలు నిర్వహించకూడదంటూ కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది. అయితే పేదల కోసం, అయితే స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల కోసం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన నిర్వహిస్తామంటూ కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వైసీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా బలవంతంగా అక్కడి నుంచి కూడా అంటే పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం జరిగింది. వైసీపీ అదేవిధంగానే పోలీసులకు మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతలో కొంతమందికి సంబంధించిన కార్యకర్తలకి కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే వాళ్ళందరినీ కూడా దాదాపుగా 50 మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి అలిపిరి పోలీస్ స్టేషన్, వెస్ట్ పోలీస్ పలు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే అక్కడి నుంచి తొలగించినటువంటి దుకాణాలు, షాప్స్, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి జీవనోపాధి పొట్టగొట్టేందుకు ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగం ఈ రకంగా చేసింది. కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా తాము పోరాడతామంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.